ప్రధానము చేయబడిన కన్యక అయిన చిన్నదంట కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా మళ్ళీ అలా లేదు పట్టుకోవడమే అనేది చెప్తారు. చేయి పట్టుకుంటే బాలయ్య మూవీలో చేయి పట్టుకోగానే నాథా అని పెళ్లి చేస్తారు చూసారా, అట్లా కాదు. శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది అంటే 50 వెండి రూకలిచ్చి ఆమెను సిల్వర్ కాయిన్స్ ఆమెను పెండ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరిచెను గనక అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. అంటే ఎంత దారుణంగా ఉంది ఇది. ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే, అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే ఆడంట కొంత డబ్బులు అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇవ్వాలి. మళ్ళీ అమ్మాయి వాళ్ళ నాన్నకిచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు పెళ్లి చేయాలి. అంటే సింపుల్గా రేప్ చేసిన రేపిస్ట్ని ఆడ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు. ఇంతకంటే దారుణమైన వరుస ఏమన్నా ఉందా? ఇష్టం లేకపోతేనట, ఆవిడికి ఇష్టం లేకుండా కూడా రేప్ జరిగితేనట. ఆ పదాన్ని ఉపయోగించాడండి అతను. కానీ ఇప్పుడు అతను చదివిన వచ్చినట్టు ఇప్పుడు మనం చదువుదాం 28 చదువురా నాన్న. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 28. ఒకడు ప్రధానము చేయబడని, జాగ్రత్తగా రండి, ప్రధానము చేయబడని అంటే అర్థం ఏంటంటే ఇంకా ఎవరితో కూడా పెళ్ళికి సెట్ కాలేదు అమ్మాయికి. కన్యక అయిన ఆ చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల. ఇక్కడ ఎక్కడైనా ఇష్టం లేక అనే పదాన్ని మీకు కనపడుతుందండి? ఇక్కడ ఎక్కడైనా? ఇందాక ఏం చెప్పాడు ఆయన? ఇష్టం లేకుండా టెక్నికల్లీ రేపట ఇది. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే, అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే, ఇష్టము లేకనే పదం చూయించిన ఒక్కసారి నువ్వు ఏదో పెద్ద డైలాగ్ వేసావు కదా యూట్యూబ్ ఛానల్లో కూర్చొని, నీకు దమ్ము ఉంటే ఒక్కసారి 28వ వచనంలో ఇష్టం లేక అనే పదాన్ని ఒక్కసారి చూపించి, ఇక్కడి నుంచి ఒక్కసారి చూపించు. కానపడదు. అక్కడ ఇష్టం లేక అనేది కాదు అక్కడ సమస్య. అక్కడ విషయం ఏంటంటే ఇది సెకండరీ పీస్ అండి. ద్వితీయోపదేశ కాండము, ద్వితీయ అంటే అర్థం ఏంటండి? రెండోది అంటే అంతకుముందు ఇంకోటి ఏముంది? ఈయన రెండో కొడుకు అన్నానంటే అర్థం ఏంటి చెప్పండి? మొదటోడు ఇంకోటి ఎవడో ఉన్నాడు. ఇది ద్వితీయ ఉపదేశం అంటే రెండవసారి బోధిస్తున్నాడు, సెకండ్ జనరేషన్కి బోధిస్తున్నాడు. ఇక్కడ సెకండ్ జనరేషన్కి బోధిస్తూ చెప్పిన విషయాలనే చెబుతున్నాడు. నిర్గమాకాండంలో మీకు ఏవైతే కనపడతాయో మళ్ళీ అవే కనపడతాయి మీకు ద్వితీయోపదేశ కాండంలో. ఎందుకంటే నిర్గమాకాండం చెప్పేటప్పుడు ఈ జనరేషన్ లేదు, అప్పుడు వీళ్ళ నాన్నోళ్ళు ఉండేవాళ్ళు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నిర్గమాకాండం చెబుతున్న సమయానికి నాన్నలు అమ్మలు ఉన్నారు, అప్పుడు ఇంకా ఈ పిల్లలు పొట్ల. నిర్గమాకాండం అయిపోయిన తర్వాత ఈ ప్రయాణాల్లో ఈ అమ్మ నాన్న ఇద్దరు కలవటం మూలాన పుట్టినటువంటి పిల్లలు, వీళ్ళకందరికీ ఏం తెలియదు అసలు నిర్గమాకాండం ఎట్టుండిద్దో, నిర్గమాకాండంలో మోషే ఏం చెప్పాడో ఈ కొత్త జనరేషన్కి తెలియదు. పాత అమ్మ నాళ్ళేమో చచ్చిపోయారు ఆ అరణ్యంలో. ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలకి మరలా వన్స్ అగైన్ సిలబస్ని రిపీట్ చేస్తున్నాడు. అలా రిపీట్ చేస్తూ 28వ వచనంలో ఈ మాట అన్నాడు. అంటే ఇది సెకండరీ పీస్. అంటే మరి మాస్టర్ పీస్ ఏది? నిర్గమాకాండం. ఇది సెకండరీ పీస్. మాస్టర్ పీస్ నిర్గమాకాండం. నిర్గమాకాండంలో దీని గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు దేవుడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి తీయండి. అదేనండి, సేమ్ అదే లా మాస్టర్ పీస్లో ఎలా ఉందో చూడండి. నిర్గమాకాండం ఒకడు ప్రధానము చేయబడని, ఇందాకదే సేమ్ చేయబడని ఒక కన్యకను, అది సంగతి, మరుల్ కొల్పి యహ్పెతా అంటే అర్థమైందంటే, యహ్పెతా అంటే అర్థమైందంటే ఆవిడ్ని మాయ మాటలు చెప్పి లోబరుచుకుంటాం. మరుల్ కొల్పి ఎంటైస్. ఒకసారి మీరు ఇంగ్లీష్లో ఎలా ఉందో ఒకసారి చూపి. ఏముంది అక్కడ? ఎంటైస్. ఏముంది? ఎంటైస్. కింగ్ జేమ్స్ వర్షన్. నెక్స్ట్ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ఎంటైస్. ఇంకా బైబిల్ బేసిక్ వెర్షన్ చూడండి, కనెక్షన్ విత్ హెర్ అంటే ఆవిడతో కనెక్షన్ కనుక పెట్టుకుంటే. కనెక్షన్ పెట్టుకోవాలంటే ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే పెట్టుకుంటారా? కనెక్షన్ అంటే అర్థమైంది, రెండు ఏకీభవించాలి. రెండు ఏకీభవిస్తేనే కనెక్షన్ అయ్యిద్ది అది. ఇంకా కింద సెడ్యూస్, ఇంకా కింద సెడ్యూస్. వీటన్నిటికీ అర్థం ఏంటో తెలుసా? మరుల్ కొల్పి అనే తెలుగు పదానికి అర్థమైంది. పెతాహ్ అనే హీబ్రూ పదానికి అర్థమైందంటే అది నీకు ఇది అని అవి కొనిపించి ఆ అమ్మాయిని వశపరుచుకొని సెక్సువల్ కోరికలు తీర్చుకున్న సంఘటన గురించి మాట్లాడుతున్నాడు అక్కడ.
ఇప్పుడు మనకు కూడా చూడండి, ఇప్పుడు మన సమాజంలో కూడా అమ్మాయిలు ఏం చేస్తారంటే వాళ్ళకి అవి కొనిపెట్టి ఇవి కొనిపెట్టి బట్టల షాపులకు తీసుకెళ్ళి మంచి మంచి బట్టలు కొనిపెట్టి ఆ అమ్మాయికి బర్త్డేలకి చెప్పకుండానే ఇంటికి వచ్చి పెద్ద పెద్ద సర్ప్రైజులు ఇచ్చేసి ఆ అమ్మాయికి యాపిల్ ఫోన్లు కొనిపించి రీఛార్జ్లు వేయించి రకరకాలుగా అమ్మాయిని వశపరుచుకుని ప్రబలోభ పెట్టి ఆ అమ్మాయితో సెక్స్ కోరికలు తీసుకొని వదిలేస్తాడు. ఈ మధ్య ఇలాంటి సీన్స్ ఎక్కువ అవుతున్నాయి, మీకు తెలుసు. ఆ మధ్య ఒక మాస్టర్ గారు బుక్ అయిపోయారు, డ్యాన్స్ మాస్టర్. 1.5 year ఏమో నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ 2-3 ఏళ్ళ నుంచి రేప్ ఎవడు 2-3 ఏళ్ళ నుంచి ఎవడ రేప్ చేస్తాడండి నీ పర్మిషన్ లేకుండా? మీరు చెప్పండి. కానీ ఈనేవాడికైనా బుర్ర ఉండాలి కదా. అంటే ఏంటి, కనెక్షన్ బాగున్నంతసేపు ఏమో ఓకే, ఏం కాదు. మరి కేసు ఏదో 2.5 ఏళ్ళ కిందట పెట్టొచ్చుగా, అప్పుడు పెట్టదు. ఎందుకు? అప్పుడు ఇంకా బాగున్నారు, ఇద్దరికి మధ్య రిలేషన్ బాగుంది. రిలేషన్ బాగున్నప్పుడు కేసు కాదు. ఇప్పుడు వచ్చి 3 ఏళ్ళ తర్వాత వచ్చి నన్ను అత్యాచారం చేశాడు నా ఇష్టం లేకుండా. ఎట్ట చేస్తాడు నీ ఇష్టం లేకుండా? గుర్రాన్నట నీళ్ళ దాకా తీసుకెళ్ళం కానీ నీళ్ళు తాగించలేమట. మరి నువ్వేంది లప్పెట్లు తాగెత్తనావు నీళ్ళు అంటే? నీకు ఇష్టం అది. ఇద్దరికి తేడా వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తున్నారు, రేపని చెప్పేస్తున్నారు. తేడా పడినంత వరకేమో అంత బాగానే కొనసాగుతుంది లోపల వ్యవహారం అంతా. ఇక్కడ సీన్ కూడా అదే. ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి మాయమాటలు అవి ఇవి చెప్పి అవి కొనిపెట్టి ఇవి కొనిపెట్టి ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండే ఈడుతో గడిపిన తర్వాత సీన్ రివర్స్ అయిన తర్వాత జరుగుతున్న సంఘటనది అల్లా వెనకమాల. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఉందండి. ఇండియన్ పీనల్ కోడ్లో ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం వెనకాల కండిషన్స్ ఉంటాయి. ఏ సందర్భంలో అలా వర్తించిద్ది, ఏ సందర్భంలో ఈ సెక్షన్ వర్తించిద్ది, ఇంకే సందర్భంలో ఆ సెక్షన్ వర్తించిద్ది. సెక్షన్లకి వెనకమాల నేపథ్యాలు ఉంటాయి. నేపథ్యాన్ని బట్టి సెక్షన్లు వర్తింపజేస్తారు. బైబిల్లో కూడా అంతే. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి అంటే సెడ్యూస్ చేసి, పెత అనే ఇబ్రు పదాన్ని చాలా క్లియర్గా ఉంటుందిలేండి అక్కడ. ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి. మరి ఇలా చేశాడు కదా పెళ్లి కాకమునుపు. మరి పెళ్లి కాకమునిపి పనికి మాల పనులని చేశాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నిమిత్తం ఇప్పుడు ఈడు ఏం చేయాలి? కట్ట కానుకల కింద ఓలి ఇవ్వాలి. ఓలి అంటే కట్నం అండి. అమ్మాయి అబ్బాయికి ఇస్తే కట్నం అంటారు, అబ్బాయి అమ్మాయికి ఇస్తే ఓలి అంటారు, అంతే తేడా. కట్నానికి ఓలికి తేడా ఇది. అమ్మాయి ఇస్తే కట్నం, అబ్బాయి ఇస్తే ఓలి. డబ్బులు అనమాట అవి. సో ఇప్పుడు ఓలి చేంజ్ చేయాలట, పెళ్లి చేసుకోవాలి. మంచిదే కదా చెప్పండి. ఇడిచిపెట్టమన్నాడా? లేదంటే సెకండ్ సెటప్ ఏమైనా పెట్టుకోమన్నాడా? ఏమన్నాడు అక్కడ? ఎందుకు నీకు అంత దారుణంగా అనిపించింది ఆ వచనం? పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకొని వెళ్ళడు. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల. ఎందుకంటే మరి కూతురు ఇలా జరుగుతుందంటే ఏ తండ్రి ఒప్పుకోడు కదా. అంటే అతనికి తెలియకుండా జరిగింది. ఇప్పుడు అతనికి నచ్చలేదు అది. ముందు అమ్మాయి ఇష్టాన్ని చూస్తారు. ఆ అమ్మాయికి నచ్చకపోయిన తర్వాత తండ్రిని అడుగుతారు. అప్పుడు తండ్రికి కూడా నచ్చలేదు అది. నచ్చకపోతే ఏం చేయాలి? ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించాలి. అంటే ఇది ఎవరికి ఫేవర్గా ఉంది చెప్పండి? ఇది పురుషుడికి ఫేవర్గా ఉందా? అలా కాకుండా అరే ఆ అమ్మాయితో మరులు కొలిపి అవి ఇవి చేసో కట్టం ఇచ్చి వెళ్ళిపోరా, కట్టం ఇచ్చేసి ఓలి ఇచ్చేసి కొంత డబ్బులు ఇచ్చేసి చేతులు తుడుకొని వెళ్ళిపోను, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే కదా దారుణం అయింది అది. ఇప్పుడు మనకు కూడా తీర్పులు ఎలా జరుగుతాయండి? పంచాయతీల దగ్గరికి వెళ్ళి ఇదే తీర్పు ఇస్తారు. ఇక్కడ కొత్తగా ఇస్తారు ఎవరైనా. ఆ అమ్మాయిని ముందు ఏం చేసుకోమంటారు? పెళ్లి చేసుకో ఫస్ట్ నువ్వు అంటాడు. కానీ వాడు పెద్ద వెధవ అనుకో, వాడు ఇలాంటి చాలా పనులు చేశాడు అనుకో చాలా మందితో, అప్పుడు పెళ్లి చేసుకోలేరు కదా. అప్పుడు ఏమి ఇప్పిస్తారు? డబ్బులు ఇప్పిస్తారు, అంతే. సీన్ అదే. ఇదే విషయాన్ని ద్వితీయోపదేశకాండంలో పేర్కొన్నాడు. అంత పెద్ద కళ్ళజోళ్ళు పెట్టుకుంటే సరిపోదు రావణం, కాస్త పైన కూడా ఏముందో చదవాలి. ఎంత ఉంటే సరిపోద్ది కళ్ళజోడు? బుర్ర కూడా ఉండొద్దు. ఎంత బుర్ర ఏమో ఎంత ఉందాయా, కళ్ళజోడేమో ఎంత ఉందాయా? ఏం కనపడింది నీకు బైబిలు? 28 చదివావు కదా. 28 చదివి స్త్రీని ఏదో వివక్ష చేసేస్తుంది బైబిలు. స్త్రీలంటే చిన్న చూపు బైబిల్ అన్నావు కదా. కాస్త తల పైకెత్తి, ఎక్కువ వద్దు మెడబట్టేసిద్ది. ఎక్కువ వద్దులే కానీ పైన ఊరకు అట్లా కొద్ది 1 సెంటీమీటర్ పైకెత్తు చాలు. నువ్వు కళ్ళు ఎక్కువ కూడా వద్దు, కిలోమీటర్ కూడా వద్దు, సెంటీమీటర్ కళ్ళు అలా పైకెత్తు. 25 చదవండి. 25 ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని బట్టి. ఎలా? బలిం అంటే ఏంటండి? ఇదండి రేప్ అంటే. ఇందాక మీకు పైన చెప్పిన ఏవి రేపులు కావు. అసలు సిసలైన రేపు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ రేపెట్టం చేసిన ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు. 28వ వచనాన్ని తీసుకెళ్ళి రేపెట్టంకి అది చూపిస్తున్నాడు. అది కాదు, ఇది రేపెట్టం చేసినోడికి ఏ శిక్ష చదవండి అక్కడ. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని బట్టి అంటే బలవంతంగా
ఆమెతో ఒకవేళ శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావగొట్టబడాలి. ఎవరికి శిక్ష? రేపు జరిగినప్పుడు స్త్రీని ఎవడు టచ్ కూడా చేయకండి. ఆ తల్లిని ఎవడు టచ్ చేస్తే ఒప్పుకునేది లేదు, ఊరుకునేది లేదు. రాళ్ళు తీసుకొని ఈ దౌర్భాగ్యని ఎవడైతే రేప్ చేశాడో వాణ్ణి కొట్టి చంపేయండి అని చెప్తున్నాడండి. ఇంకేమన్నాడు తెలుసా? కింద ఎంత మంచి మాట అన్నాడు తెలుసా? కోర్టులో లాయర్లు అనరు ఇలాంటివి. ఈ మధ్య దిక్కుమాలిన తీర్పులు ఎక్కువైపోలేదండి. దిక్కుమాలిన తీర్పులు నిన్న చదివానండి, నిన్న మొన్న తీర్పులు విమర్శించవచ్చండి, తప్పులేదు. కానీ పాటించడంతమే తప్పు. అలా ఉంది. అందుకనే నేను విమర్శిస్తాను తీర్పుని. ఈ మధ్య ఒక తీర్పు వచ్చింది. స్త్రీ అట మొన్నే ఏదో కోర్టు ఇచ్చింది. ఏ పురుషుడితో పిల్లల్ని కన్నా కానీ భర్తే తండ్రి అవుతాడట. ఇది ఎక్కడ దిక్కుమాలిన తీర్పు అండి? అది కదా, అది దారుణం కాదండి. ఈయనకి అది దారుణంగా దాని మీద వీడియోలు చేయడు. దాని మీద దేని మీద వీడియోలు? ఎవరైనా ఒకడు రేప్ చేస్తే ఆ రేప్ చేసిన చంపండి రా అని ఇంకా కిందే ఉన్నాడండి. ఇంకేమన్నాడండి కింద? ఆ చిన్నదాన్ని డోంట్ టచ్ హర్. ఏం చేయద్దు అమ్మాయిని అసలు మీరు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాప ఆ చిన్నదాన్ని వదిలేయండి రా, వదిలేయండి. గతంలో ఎలా ఉండేదో తెలుసండి? మోషే గారి కాలంలో రేప్ జరిగితే లేదు, చేయించుకున్న అమ్మాయిని చంపేసేవాళ్ళండి. ఎందుకంటే అమ్మో పరువులు పోతాయి, అమ్మో ఇంకెవరు అమ్మాయి చంపేసేవాళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది ఆ అమ్మాయిని మీరు ఎవ్వరు ఏమీ చేయొద్దు పాపం, ఎందుకంటే ఆ అమ్మాయి యందు మరణపాత్రమైనది ఏదియూ లేదు. ఇంకేమన్నాడు చదవండి కింద. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగింది. ఇంత గొప్ప తీర్పు సుప్రీంకోర్టులు ఇవ్వవు ఈరోజు ప్రపంచంలో. ఇక్కడ జరిగింది కదా మొన్న పశ్చిమ బెంగాల్ కేసు, తెలుసు, గుర్తుందా మీకు? డాక్టర్ని, జూనియర్ డాక్టర్ అండి, డ్యూటీలో ఉన్న అమ్మాయి పాపం ఇలానే అమ్మాయి అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ అది పశ్చిమ బెంగాల్లో రోగులందరికీ సేవ చేసి రెస్ట్ తీసుకుందామని పైకి వెళ్ళిందంట. పైకి వెళ్ళి పనుకుంది. ఓ దౌర్భాగ్యుడు వెళ్ళాడు, ఆ అమ్మాయిని పట్టుకొని పాపం బలవంతంగా రేప్ చేసి చంపేశాడు. ఎంత దారుణం చేసి పేగులు బయటికి లాగారట. అమ్మాయిది పేగులు బయటికి లాగారట, కొరికారట. ఎక్కడ పడితే అక్కడ పంటిఘాట్లు ఉన్నాయి పాపం. ఆ తల్లికి తీర్పు ఏమిచ్చిందో తెలుసా? పశ్చిమ బెంగాల్ తీర్పు ఏమిచ్చిందో తెలుసా? వాడికి ఉరి శిక్ష వేయొద్దు, కేవలం జైల్లో పెట్టండి చాలనిందండి. ఇది అన్యాయం అంటే. ఆ అమ్మాయి చచ్చిపోయింది పాపం. ఈయన మాత్రం చంపకూడదట. ఈయన మాత్రం యావజ్జీవ కారాగార శిక్షట. ఎంతకాలం? అది ఎవరికి పూర్తిగా పడదండి. మధ్యలో ఏ గాంధీ జయంతి రోజో, ఏ స్వతంత్ర దినోత్సవం రోజో వీళ్ళందరినీ కూడా ఏం చేస్తారో తెలుసా? పరివర్తన పేరుతో బయటికి విడిచిపెట్టేస్తారు వీళ్ళు. మొన్న మధ్య అంతేనండి జరిగింది. ఆ అమ్మాయిని ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిని చంపేశారు. ప్రెగ్నెన్సీ అమ్మాయిని చంపేశారు. హడావుడిగా అరెస్ట్ చేశారు. మొన్న మధ్య పరివర్తన బాగుందని చెప్పి మళ్ళీ ఇడిచిపెట్టి వాళ్ళు మళ్ళీ రేపు చేశారు వచ్చి బయటికి. బైబిల్ అలా చెప్పట్లా. ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి బైబిల్. ఇంకేమనిందండి కింద 27. అతడు ఆమెను పొలములో కనుసుకొనగా ప్రధానము చేయబడిన చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. అరే, ఆ అమ్మాయిని ఎవ్వరు ఏమి అంటానికి వీల్లేదు. ఆ అమ్మాయిని గౌరవంగా పైన బట్ట కప్పి పంపించేసేయండి అని చెప్పారండి. ఇది చెప్పడం 28 గుర్తొచ్చింది గుడ్డోళ్ళకి. ఆ పై వచనంలోనే కదండి ఇది ఉంది, పై వచనమే కదండి. అది ఎందుకు గుర్తుకు రాదండి వీళ్ళకి? కావాలని బైబిల్ అంటే విమర్శ. బైబిల్ని ఎలాగైనా తప్పుపడదామని ఈనాడు కంకరం కట్టుకుని వచ్చింది ప్రపంచం అంతా.